ఓం భగవాన్ శ్రీ సత్యసాయి బాబాయ నమః. శ్రోత ఎవరు? స్వామి భక్తురాలు సీతాలక్ష్మి గారు. ఆవిడ కాలేజీ లెక్చరర్ గారు. నా ప్రశ్నకు ఒక మాట సమాధానముగా చెప్పారు. అది నాకెంతో ఉపయోగమైనది. స్వామి రాయించిన ఒక పుస్తకము తీసుకెళ్ళి ఆమెను ఒక్కసారి చదివి తప్పులుంటే దిద్దమని కోరాను. దాదాపు 1990-1991 సంవత్సరంలో జరిగిన సంఘటన ఇది. అమ్మ, మన చెవులు ఆలకించేలా గట్టిగా చదువుకొని తప్పు దిద్దుకోవటమేనని మంచి సలహా చెప్పారు. ఇలా ఎందుకంటున్నానంటే, అవతల వ్యక్తి ఏకాగ్రతగా మనం చదవమని ఇచ్చిన పుస్తకం సరిగా చదివే ఆలోచన లేకున్నా పొరపాటున ఒక వాక్యము వదిలి చదివితే అందులో ఏదైనా తప్పు ఉన్నా ఆ నెపము వారిది అవుతుంది. మనము పలుమార్లు చదివితే ఒక్కో తప్పు తెలియబడుతుంది. జరుగుతున్న కాలములో కలిగిన మార్పు కూడా తప్పు ఒప్పుల బేరీజుని సరిగా చూసి సరిచేసుకోగల స్థాయిని అందిస్తుంది. శ్రోతగా చెవులను ఎన్నుకుంటే చిన్నదైనా పెద్దదైనా సూక్తులైన రచనలైన రమ్యముగా సరిదిద్దబడతాయి. పూర్వము జరిగిన విషయాలు హాస్యాస్పదముగా అనిపించవచ్చు మనకి. అప్పుడు సరి అయిన పదమాలను రసవత్తర ఆనందాన్ని అందిస్తూ ముచ్చట కలిగిస్తూ ప్రత్యక్షమవుతాయి. దైవానికి హృదయపూర్వకంగా రచనలు సమర్పించవచ్చు, దైవాశీస్సులు పొందవచ్చు. ఎందరో ఎన్నో రకములుగా పాటలు పాడుతూ వీరుల విందుగా వినిపిస్తూ ఆనందాన్ని పంచుతుంటారు. ఆత్మీయతతో గౌరవం వారికి ఇస్తాం. సుఖ సౌఖ్యాలు మంచి మాట మంచి అలవాట్లతోనే లభిస్తాయి. రచనలు సుస్థిరతను కలిగిస్తాయి. ఇది వాస్తవం. ఇతరుల మనస్సులు నొప్పించే అలవాటు నుంచి విముక్తి పొందే ప్రయత్నం చేసి విజయం సాధించాలి. అందుకు ఒంటరిగా కూర్చుని మన మనసుని ఇలా పొందుపరచి చూచుకుంటే తప్పు తెలిసి వస్తుంది. ఇంతకు క్రితము ఎవరైనా తప్పు చేశారో నా నోటి ప్రేలాపనకు గురి కావాల్సిందే. నా దృష్టిలో తప్పు అనిపించినా అవతల వారికి తప్పనిసరి శిక్షే నా మాటల వేధింపుతో. అందుకు మా పిల్లలనేవారు, ఏంటమ్మా బాబా దేవుడా, మమ్మల్ని వదిలి అక్కడికి వెళితే నిన్నేమి బాగుపరిచారని సరిగ్గా మాట్లాడటమే రాదు, ఎప్పుడూ కోపమే, నీవేదనుకుంటే అది జరిగినట్టు అనుకుంటావని లోపల బాధ పడుతూ నన్ను గట్టిగా మందలించేవారు. నాదే తప్పని, వారికి మీ ఆశీస్సులు సదా తోడు ఉండాలని బాధతో స్వామిని వేడుకునేదాన్ని. కానీ ఎలా మారాలో తెలియదు. నా బిడ్డలు భర్త మంచివాళ్ళే, నాకే తొందర ఎక్కువ, క్షమించమని అనుకోక తప్పదు కదా. వారికి ఉన్నత స్థితిని అందించారు. కృతజ్ఞత చూపటం నా ధర్మం. నా చెవులు నాకు తప్పిదాన్ని తెలిసేలా, కళ్ళు అక్షరాలను చూపిస్తాయి. పలుమార్లు గట్టిగా చదివేలా పెదవులు తోడవుతాయి. తప్పు దిద్దుకునేలా బుద్ధి నిర్ణయిస్తుంది. ఇది క్షేమకరమైన కార్యక్రమమైనది నా జీవితంలో. జై సాయిరామ్.